యోసేపు పదనరాములో తన తాత అయిన లాబాను ఇంట పుట్టారు. యోసేపు యొక్క తల్లిదండ్రుల పేర్లు రాహేలు, యాకోబు. యోసేపు గారికి 10 మంది అన్నలు, ఒక తమ్ముడు, ఒక అక్క ఉన్నారు. మొత్తం 13 మంది సంతానం. యోసేపు 11వ వాడు. తన తండ్రి యొక్క వృద్ధాప్యంలో జన్మించాడు. యోసేపు తల్లి అయిన రాహేలు యోసేపుకి పేరు పెట్టే సమయంలో దేవుడు నాకు ఇంకొక కొడుకుని ఇస్తాడని అనుకుని ఆ పేరు పెట్టింది. యోసేపు నాకు 17 సంవత్సరాలు వచ్చినప్పుడు గొర్రెల మందను మేపటానికి తన సహోదరులతో వెళ్ళేవాడు. యోసేపు వాళ్ళ అమ్మ అతని చిన్నతనంలో తన తమ్ముడికి జన్మనిస్తూ చనిపోయింది. కాబట్టి యోసేపు తన అన్నల దగ్గరే ఉండేవాడు. తన అన్నలు చేసే చెడ్డ పనులను గురించి తన తండ్రికి చెప్పేవాడు. యోసేపు తన తండ్రి యొక్క వృద్ధాప్యంలో పుట్టాడు కనుక యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించేవాడు. మిగిలిన వారందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు. యోసేపు కోసం ఒక విచిత్రమైన నిలువుటంగిని కూడా కుట్టించాడు. అయితే యోసేపు అన్నలు వాళ్ళ నాన్న వారందరికంటే యోసేపుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని యోసేపు మీద పగ పెంచుకున్నారు. ఎంతగా పగ పెంచుకున్నారంటే కనీసం వాళ్ళ తమ్ముడి క్షేమ సమాచారం కూడా అడిగేవాళ్ళు కాదు. వాళ్ళు ఇలా ప్రవర్తించినా కూడా యోసేపు వాళ్ళని ఏమాత్రం కూడా విడిచిపెట్టేవాడు కాదు. అన్నలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో యోసేపుకి ఒక కల వచ్చింది. యోసేపు యొక్క కళ ఏంటంటే వాళ్ళ అన్నల దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తాడు, అన్నలు నాకు కళ వచ్చింది. అదేంటంటే మనమందరం చేలో ఉన్నాం, అక్కడ పనలు కడుతున్నాం. నా పన నిలువబడి ఉంది, మీ పనులు నా పనకు చుట్టూ నిలవబడి దానికి సాగిలు పడ్డాయి అని చెప్తాడు. ఆ మాట విన్న యోసేపు అన్నలు చాలా కోపం తెచ్చుకొని, ఏంటి నువ్వు మమ్మల్ని నిశ్చయంగా ఏలుతావా, మా మీద నువ్వు అధికారిగా ఉంటావా అని అతనితో కఠినంగా మాట్లాడి ఈ కళను బట్టి ఇంకా పగ పెంచుకున్నారు. ఈ విషయం అర్థం కాని యోసేపు ఇంకొక కళ కని, అన్నలు నాకు మళ్ళీ ఒక కళ వచ్చింది. ఆ కళలో సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రాలు నాకు సాష్టాంగ పడుతున్నాయి అని చెప్తారు. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ చెప్పినప్పుడు యాకోబు యోసేపును చూసి, నువ్వు కన్న కళ ఏంటి? నేను, మీ అమ్మ, నీ సహోదరులు నీకు సాగిల పడతామా అని గద్దిస్తాడు. అన్నలు అసూయ పడతారు. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకుంటారు. ఒకరోజు అతని సహోదరులు షెకెములో తన తండ్రి మందను మేపడానికి వెళ్తారు. యోసేపు వాళ్ళ నాన్నతో ఇంటి దగ్గరే ఉంటారు. అప్పుడు యోసేపును వాళ్ళ నాన్న పిలిచి తన అన్నల దగ్గరకు వెళ్ళి వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకోమని పంపిస్తారు. వారప్పుడు హెబ్రోన్లో ఉంటారు. యోసేపు వాళ్ళ నాన్న చెప్పినట్టు వెళ్తాడు. కానీ షెకెములో అన్నలు కనపడరు. యోసేపు షెకెము పొలంలో ఇటు అటు తిరుగుతుండగా ఒక వ్యక్తి యోసేపుని చూసి, నువ్వు ఏం వెతుకుతున్నావు అని అడుగుతాడు. అందుకు యోసేపు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వాళ్ళు ఎక్కడ మందను మేపుచున్నారో నాకు చెప్పు అని అడుగుతారు. ఇక్కడ నుండి వాళ్ళు దోతానుకు వెళ్తాం అని చెప్పుకున్నారు అని ఆ వ్యక్తి యోసేపు చెప్తారు. కాబట్టి యోసేపు దోతానుకు వెళ్తారు. అక్కడ వాళ్ళ అన్నలను కనుగొంటారు. అయితే యోసేపు దగ్గరకు రాకముందే వారు దూరం నుండి అతన్ని చూసి అతన్ని చంపేయాలని దురాలోచన చేశారు. వాళ్ళ తమ్ముడిపై వాళ్లకు ఉన్న పగ అతన్ని చంపేయాలనే ఆలోచన వరకు దారితీసింది. వారు యోసేపును చూసి, ఇదిగో కలలు కనేవాడు వస్తున్నాడు, వీడిని చంపేసి ఇక్కడ ఉన్న గోతులో పడేస్తే వీడి కలలు ఏమవుతాయో చూద్దాం, నాన్నకి వీడిని దుష్టమృగం తినేసిందని చెప్దామని ఆలోచన చేస్తారు. అందుకు వారిలో పెద్దవాడైన రూబేను మిగిలిన వాళ్ళు అన్న మాట విని, మనం వాడిని చంపకూడదు అని చెప్తాడు. రూబేన్ యోసేపును తప్పించి తన తండ్రికి ఆ చిన్నవాడిని అప్పగించాలనుకుని, మనం రక్తం చిందించకూడదు, అతనికి ఏ హాని కూడా చేయకూడదు, అతని అడవిలోని గుంటలో పారవేయండి అని చెప్తాడు. యోసేపు వాళ్ళ దగ్గరికి రాగానే వారు అతని పట్టుకొని అతని అంగీ లాగివేసి యోసేపును తీసుకెళ్లి గుంటలో వేసేస్తారు. దానిలో నీళ్లు లేవు. అతన్ని పడేసి భోజనం చేయడానికి కూర్చుంటారు. అప్పుడు ఐగుప్తుకు వెళ్ళాలి అని గుగ్గిలం, మస్తకి, బోళం మోయిచున్న ఒంటెలతో ఇష్మాయేలీయులైన మార్గస్తులు గిలాదు నుండి వస్తారు. అప్పుడు వారిలో 4వ వాడైన యూదా వారు రావడం చూసి, మనం మన సహోదరుని చంపి ఆ వార్త దాచిపెడితే మనకేం ప్రయోజనం ఉండదు, వాణ్ణి ఈ ఇష్మాయేలులకు అమ్మేద్దాం అని సలహా చెప్పి, వాడు మన రక్త సంబంధి కదా, వాడిని అమ్మేద్దాం రండి, వానికి ఏ హాని చెయ్యొద్దు అని చెప్తాడు.
యూదా చెప్పిన మాటకు అందరూ ఒప్పుకుంటారు. అక్కడ రూబేన్ లేడు. మిద్యానీయులైన వర్తకులు ఆ వైపు వస్తున్నప్పుడు వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయేలీలకు 20 తలాంతుల వెండికి అమ్మేస్తారు. వారు యోసేపును అమ్మివేసిన కాసేపటికి రూబేను వచ్చి ఆ గుంటలో యోసేపును చూడటానికి గుంట దగ్గరికి వెళ్తాడు. అందులో యోసేపు లేడు. అది చూసిన రూబేను తన బట్టలు చింపుకొని తన తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళి, చిన్నవాడు గుంటలో లేడు, ఏం జరిగింది, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి వాడిని వెదకాలి అని చాలా ఏడ్చి బాధపడతాడు. అంతలో వారు యోసేపు అంగీ తీసి ఒక మేకపిల్లని చంపి దాని రక్తంలో ఆ అంగీని ముంచుతారు. దానిని ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్ళి, ఇది మాకు దొరికింది, ఇది నీ కుమారుడి అంగీయో కాదో గుర్తుపట్టు అని చెప్తారు. యాకోబు ఆ అంగీని చూసి దాన్ని గుర్తుపట్టి, ఇది నా కుమారునిదే, దుష్టమృగం వానిని తినేసింది, యోసేపు నిశ్చయంగా చీల్చబడ్డాడు అని యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమునకు గోనెపట్ట కట్టుకొని చాలా రోజులు యోసేపు నిమిత్తం అంగలార్చుతాడు. అతని కుమారులు కానీ అతని కుమార్తెలు కానీ ఎవరును యాకోబును ఓదార్చలేకపోయారు. నేను కూడా నా కుమారుని దగ్గరికి మృతుల్లోకానికి వెళ్ళిపోతానని ఎంతో దుఃఖపడతాడు. మిద్యానీయులు ఐగుప్తునకు యోసేపునకు తీసుకొని వెళ్ళి ఫరో యొక్క ఉద్యోగస్తుడైన రాజ్ సంరక్షక సేనాధిపతి అయిన పోతీఫరుకు అతన్ని అమ్మివేస్తారు. అమ్మివేయబడిన యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు గనుక యోసేపు వర్ధిల్లుతూ ఉన్నాడు. యోసేపు వర్ధిల్లుట చూసి గమనించి అతని చేతులు చే ప్రతి దానిని దేవుడు సఫలం చేస్తున్నాడు, దేవుడు యోసేపు తోడుగా ఉన్నాడని పోతీఫర్ తెలుసుకొని యోసేపు మీద కటాక్షం చూపిస్తాడు. కనుక పోతీఫర్ యోసేపుని ఒక బానిసలా చూడటం మానేసి తనకు పరిచర్య చేసేవాడిగా చేసుకుంటాడు. బానిసలందరిలో పై స్థానం కలిగింది యోసేపుకి. ఆ తరువాత ఇంటి మీద విచారణకర్తగా చేయబడ్డాడు. పోతీఫర్ తనకు కలిగిన మొత్తం యోసేపు చేతికి అప్పగించాడు. ఎందుకంటే తాను బానిసగా కొనుక్కున్న యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని ఒక అన్యుడు చూసి తెలుసుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఆ ఐగుప్తీయుడు యోసేపును తన ఇంటి మీద విచారణకర్తగా నియమించాడో ఆ సమయం నుండి దేవుడు యోసేపు నిమిత్తం ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించాడు. అతని పొలం మీద ఇంటి మీద యెహోవా ఆశీర్వాదం ఉంది. పోతీఫర్ తనకు కలిగిన మొత్తం యోసేపు చేతికి అప్పగించాడు. ఆ అధికారి కేవలం భోజనం చేయడం తప్ప తనకు ఏమి ఉందో ఏమి లేదో అతడు పట్టించుకునేవాడు కాదు. యోసేపు రూపవంతుడు, సుందరుడు. పోతీఫర్ యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో పాపం చేయమని అతన్ని చాలా శోధించేది. అయితే యోసేపు ఆ పనికి ఎంత మాత్రం కూడా ఒప్పుకోలేదు. ఆమె తన యజమానుని యొక్క భార్య గనుక ఆమెతో యోసేపు ఎంతో మర్యాదగా ఉండేవాడు. ఆమె ఇదే విధంగా అతన్ని ఇబ్బంది పెడుతూ ఉంటే యోసేపు తన యజమానురాలికి ఇచ్చిన సమాధానం ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. యోసేపు ఆమెను చూసి, నా యజమానుడు తనకు కలిగినదంతా నాకు అప్పగించాడు, నా వశంలో ఏమి ఉందో ఏమి లేదో అతనికి తెలియదు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మిగిలిన అన్ని అతను నా చేతికి అప్పగించాడు. కాబట్టి నేను ఇలా ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి నా దేవునికి విరోధంగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు. ప్రతిరోజు ఆమె ఇలానే అతనితో మాట్లాడేది. కానీ యోసేపు ఆమెతో ఉండటానికైనా ఆమెతో పాపం చేయటానికైనా ఆమె మాట వినేవాడు కాదు. ఇలా జరుగుతూ ఉన్న క్రమంలో ఒకరోజు యోసేపు ఇంటిలోనికి వెళ్తాడు. అక్కడ మనుషులు ఎవరు లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రం పట్టుకొని తనతో శయనించమని చెప్తుంది. అతడు తన వస్త్రం ఆమె చేతుల్లో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోతాడు. యోసేపు ఆ విధంగా చేసి పారిపోవటం ఆమె చూసి తన ఇంటి మనుషులను పిలిచి, చూడండి, మీ యజమానుడు మనలను అపహాస్యం చేయడానికి ఒక హెబ్రీని మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. యోసేపు నాతో శయనించమని నా దగ్గరకు వచ్చాడు. నేను పెద్ద కేక వేశాను. నేను బిగ్గరగా కేక వేయడంతో వాడు నా దగ్గర తన వస్త్రం విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయినని వారితో చెప్పింది. తన భర్త ఇంటికి వచ్చే వరకు యోసేపు వస్త్రం తన దగ్గర ఉంచుకొని తన భర్త రాగానే ఆ హెబ్రీయుడు నన్ను ఎగతాళి చేశాడు, నేను బిగ్గరగా కేకవేగా వాడు తన వస్త్రం నా దగ్గర విడిచిపెట్టి తప్పించుకొని పారిపోయాడు అని చెప్తుంది. భార్య చెప్పిన మాటలు విన్న పోతీఫర్ కోపంతో మండిపడి యోసేపును పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాల్లో యోసేపును వేయించాడు. యోసేపు చెరసాల్లో ఉన్నాడు. అయితే దేవుడు యోసేపు తోడై ఉండి అతని మీద కనికరపడి అతడు ఉన్న చెరసాల యొక్క అధికారికి యోసేపు మీద కటాక్షం కలుగజేశారు.
ఆ చెరసాల అధికారి చెరసాలలో ఉన్న మిగిలిన ఖైదీలను యోసేపు చేతికి అప్పగిస్తారు. చెరసాలలో వారు ఏం చేసినా దాన్ని మొత్తం చేయించేది యోసేపే. యెహోవా యోసేపుకు తోడై ఉన్నందున చెరసాల అధిపతి దేని గురించి విచారించేవాడు కాదు. యోసేపు చేయున్నది అంతయు యెహోవా సఫలం చేశారు. ఇలా ఉండగా ఐగుప్తు రాజైన ఫరో యొక్క పానదాయకుడు, భక్షకాకుడు ఇద్దరు చెరసాలలో వేయబడతారు. అది యోసేపు ఉండే స్థలం. ఆ సేనాధిపతి వారిని తెచ్చి యోసేపునకు అప్పగిస్తాడు. యోసేపు వారికి ఉపచారం చేసేవాడు. వారిద్దరు కొన్ని రోజులు కావలిలో ఉన్న తరువాత ఒక రాత్రి ఈ ఇద్దరికి ఒకే రకమైన కల వస్తుంది. ఉదయానికి వారి ముఖాలు చిన్నపోతాయి. యోసేపు వారిని చూస్తాడు. వారిని చూసి మీ ముఖాలు చింతపడుతున్నట్టున్నాయి అని అడుగుతాడు. అందుకు వారు మేము కలలు కంటిమి, వాటికి అర్థం చెప్పువారు లేరు అని అతనితో చెప్తారు. అందుకు యోసేపు వారి వైపు చూసి కలల భావం చెప్పటం దేవుని వశమే కదా, దేవుని ఆధీనమే కదా, దయచేసి మీరు వివరించి చెప్పండి అంటాడు. అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపునకు తన కళ వివరించి చెప్తాడు. ఆ కళ ఏంటంటే, నా కలలో ఒక ద్రాక్షవల్లి నా యొద్ద ఉండెను. ఆ ద్రాక్షవల్లికి 3 తీగలు ఉన్నాయి. అది చిగురించింది. దాని పువ్వులు వికసించాయి. దాని గెలలు పండి ద్రాక్ష ఫలములయ్యాయి. మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉంది. ఆ ద్రాక్షరసం ఉన్న గిన్నెను ఫరో చేతికి నేను ఇచ్చాను అని తన కళను వివరిస్తాడు. అప్పుడు యోసేపు పానదాయకుని చూసి దాని భావం ఇదే, ఆ 3 తీగలు 3 దినములు ఇంకా 3 రోజుల్లోగా ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం మరల నీకు అప్పగిస్తాడు. ఫరో చేతికి ద్రాక్షరసపు గిన్నెను అందిస్తావు. ఇది వరకు ఉన్న మర్యాద చొప్పున ఆ గిన్నె ఫరోకి ఇస్తావు అని చెప్తారు. కాబట్టి నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో, నా మీద కనికరం చూపించి ఫరోతో మాట్లాడి ఈ ఇంటి నుండి నన్ను బయటకు రప్పించుము. ఎందుకంటే నేను హెబ్రీయుల దేశంలో నుండి దొంగిలింపబడితిని, అది నిశ్చయము. మరియు ఈ చెరసాల్లో నన్ను వేయడానికి సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్తాడు. అప్పుడు యోసేపు చెప్పిన భావం మంచిదని రెండో వాడు కూడా తన కలను చెప్తాడు. అదేంటంటే, తెల్లని పిండి వంటలు గల 3 గంపలు నా తల మీద ఉన్నాయి. పై గంపలో ఫరో కోసం చాలా రకాల పిండి వంటలు ఉన్నాయి. పక్షులు నా తల మీద ఉన్న ఆ గంపలో నుండి వాటిని తీసుకొని తినేస్తున్నాయి అని చెప్తాడు. అందుకు యోసేపు భక్ష్యకారుని చూసి దాని భావం ఇదే, 3 గంపలు 3 రోజులు, ఇంకో 3 రోజుల్లో ఫరో నీ తలను పైకెత్తి నేను ఉరి ఇస్తాడు, నీ మాంసమును పక్షులు తింటాయి అని చెప్తారు. 3 రోజుల తరువాత జరిగినది ఏంటంటే, ఆ రోజు ఫరో పుట్టినరోజు కనుక అతడు సేవకులందరి ముందు అందరికీ విందు చేయించాడు. వారందరి మధ్యలో పానదాయకుల అధిపతికి తన ఉద్యోగం మళ్ళీ ఇస్తాడు, భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయిస్తాడు. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకోలేదు, అతనిని మరిచిపోయాడు. 2 సంవత్సరాలు గడిచిన తరువాత ఫరో ఒక కల కంటాడు. అందులో అతడు ఒక ఏటి దగ్గర నిలబడి ఉండగా చూడటానికి అందమైన బలసిన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వస్తాయి. అవి జమ్ములో మేస్తూ ఉండగా వాటి తరువాత చూడటానికి వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చాయి. ఏటి ఒడ్డున జమ్ములో మేస్తున్న వాటి దగ్గర ఈ చిక్కిపోయిన ఆవులు కూడా నిలబడ్డాయి. అప్పుడు చూడటానికి వికారంగా ఉన్న ఈ చిక్కిపోయిన ఆవులు అందమైన బలిసి ఉన్న ఆవులను తినేశాయి. అంతలో ఫరో నిద్ర మేలుకున్నాడు. అతడు మరలా పండుకున్నప్పుడు రెండవసారి కలొచ్చింది. అదేంటంటే, 7 పుష్టిగల వెన్నులు ఒకదాని తర్వాత ఒకటి ఒక దంటున పుడతాయి. మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన 7 పీల వెన్నులు వాటి తరువాత మొలిచాయి. అప్పుడు పీల వెన్నులు పుష్టిగల వెన్నులను మింగేశాయి. అంతలో ఫరో నిద్ర మేలుకొని అది కళాని గ్రహించాడు. తెల్లవారినప్పుడు ఎంతో కలవరపడుతూ ఐగుప్తు దేశంలో ఉన్న శకునాలు చూసేవారిని, అక్కడ విద్వాంసులందరినీ పిలిపించి తన కళను వారికి వివరంగా చెప్పి దాని భావం తెలుపమని అడిగాడు. కానీ దాని భావం తెలుపగలవారు ఎవ్వరూ కూడా అక్కడ లేరు. అప్పుడు గుర్తొస్తుంది పానదాయకుల అధిపతికి. అప్పుడు తన తప్పును మన్నించమని ఫరోను వేడుకొని యోసేపు గురించి చెప్తాడు. పానదాయకుడు చెప్పిన మాట విన్న ఫరో హెబ్రీయుడైన యోసేపును పిలిపించారు. కాబట్టి చెరసాల నుండి అతను త్వరగా రప్పించి క్షౌరం చేయించి మంచి బట్టలు ఇచ్చి ఫరో దగ్గరికి తీసుకువెళ్తారు. యోసేపు ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఫరో అతన్ని చూసి,
నేను ఒక కల కన్నాను, దాని భావం తెలుపగలవారు ఎవరునూ లేరు, కానీ కల చెప్తే దాని భావం చెప్తావని నిన్ను గురించి విన్నాను అని ఫరో యోసేపుతో అంటారు. ఆ మాట విన్న యోసేపు, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును అని చెప్తారు. యోసేపు ఫరో ఎదుట నిలబడినప్పుడు ఫరో అతని యొక్క కళ్ళను వివరంగా యోసేపుకు చెప్తారు. యోసేపు ఫరో కళలు విన్నప్పుడు దాని భావం చెప్పడం మొదలుపెట్టారు. అదేంటంటే, ఫరో కనిన కళలు రెండింటి భావం ఒకటే. 7 పుష్టిగల ఆవులు, సమృద్ధి గల 7 సంవత్సరాలు, 7 వికారమైన ఆవులు, 7 కరువు సంవత్సరాలు, మరియు 7 పుష్టిగల వెన్నులు, 7 సమృద్ధి గల సంవత్సరాలు, 7 పీల వెన్నులు, కరువు గల 7 సంవత్సరాలు దేవుడు తాను చేయబోవున్నది ఫరోకు చూపించారు. ఇదిగో, ఐగుప్తు దేశం మొత్తం సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరాలు వస్తున్నాయి, మరియు కరువు గల 7 సంవత్సరాలు వాటి తరువాతే వస్తాయి. ఆ కరువు వలన దేశమందు సమృద్ధి మరువబడుతుంది. ఆ కరువు మిక్కిలి భారంగా ఉంటుంది. ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడింది. ఇది శీఘ్రంగా జరుగుతుంది. అందువల్ల ఈ కల 2 సార్లు వచ్చింది. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతనిని నియమించాలి. ఫరో అలా చేసి ఈ దేశంపై అధిపతులు నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం మొత్తం అంతా పంటలో 5వ భాగం తీసుకోవాలి. రాబోయే మంచి సంవత్సరాలలో పండే పంటను ఫరోకు అప్పగించి ఆయా పట్టణములలో ఆహారం కొరకు దానిని భద్రపరచాలి. రాబోయే కరువు వలన దేశం నశించిపోకుండా ఆ ఆహారంను ఐగుప్తు దేశంలో సంగ్రహముగా ఉంటుంది అని ఫరోకు యోసేపు చెప్తారు. యోసేపు చెప్పిన ఈ మాట ఫరోకు అతని సేవకుల దృష్టికి యుక్తంగా ఉంది. కాబట్టి ఫరో తన సేవకుల వైపు చూసి, ఇతనిలాగా దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని, మరియు ఫరో యోసేపు వైపు చూసి, దేవుడు ఇదంతా నీకు తెలియపరిచారు కనుక నీవలి వివేక జ్ఞానములు గల వారెవరూ లేరు. నీవే నా ఇంటికి అధికారివై ఉండాలి. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు. సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడును అని చెప్తారు. చూడుము, దేశం మొత్తం మీద నిన్ను నియమించాను అని యోసేపు చెప్పి తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించాడు. అప్పుడు వందనం చేయుడే అని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఈ విధంగా ఐగుప్తు దేశం అంతటిపైన ఫరో చేత యోసేపు నియమించబడ్డారు. మరలా ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినా నీ సెలవు లేక దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినేనును కాలినేనును ఎత్తకూడదని చెప్తారు. మరియు ఫరో యోసేపునకు జప్నప్తానేహు అనే పేరు కూడా పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతీఫెరా కుమార్తె ఎగు అసెనతును ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశం మొత్తం సంచరించాడు. యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు అతడు 30 సంవత్సరాల వయసు గలవాడు. ఆ తర్వాత యోసేపు చెప్పినట్లుగానే 7 సమృద్ధి గల సంవత్సరాలు వచ్చాయి. చాలా ఎక్కువ పంట పండింది. ఐగుప్తు దేశంలో పంట అంతా సేకరించి దాన్ని నిల్వ చేశాడు. ఏ పట్టణం చుట్టూ ఉండే ధాన్యం దాని దగ్గరే నిల్వ చేశాడు. సముద్రపు ఇసుక రేణువులంత ధాన్యం సమృద్ధిగా దాచాడు. అది కొలవడానికి అసాధ్యం కనుక కొలవడం మానేశారు. కరువు సంవత్సరాలు రాక మునుపు యోసేపునకు ఐగుప్తులో 2 కుమారులు పుట్టారు. అప్పుడు యోసేపు, దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ మర్చిపోయేటట్లు చేశారు అని తన పెద్ద కొడుకుకి మనష్షే అని పేరు పెడతాడు. ఆ తర్వాత 2వ కుమారుడు పుట్టగా నాకు బాధ కలిగిన దేశంలో నన్ను అభివృద్ధి చెందించాడు అని 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెడతారు. ఐగుప్తు దేశంలో సమృద్ధి సంవత్సరాలు అయిపోయిన తరువాత 7 సంవత్సరాల కరువు ప్రారంభమైంది. కానీ ఐగుప్తు దేశంలో ఆహారం సమృద్ధిగా ఉంది. కరువు సమయంలో ఐగుప్తు ప్రజలు ఫరోకు మొరపెట్టగా ఫరో, మీరు వెళ్ళి యోసేపు చెప్పినట్లు చేయండి అని వారిని యోసేపు దగ్గరికి పంపిస్తాడు. ఆ కరువు ప్రతి దేశంలో భారంగా ఉండినందున అందరూ కూడా ఐగుప్తుకు వచ్చి ఆహారం కొని తీసుకెళ్లేవాళ్ళు. కనాను దేశంలో కూడా కరువు ఉంది కాబట్టి యాకోబు ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందని తెలుసుకొని తన కుమారుల దగ్గరికి వెళ్ళి, మీరెందుకు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు? ఇటు చూడండి, ఐగుప్తులో ఆహారం ఉందని విన్నాను. మనం చావకుండా బ్రతుకున్నట్లు మీరు వెళ్ళి అక్కడ నుండి మన కోసం ధాన్యం కొనుక్కురండి అని చెప్తారు.
యోసేపు యొక్క 10 మంది అన్నలు ఐగుప్తుకు వెళ్ళడానికి బయలుదేరతారు. ఆ సమయంలో యాకోబు యోసేపు తమ్ముడైన బెన్యామీనుకు ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని అతనిని మాత్రం పంపలేదు. యోసేపు ఐగుప్తు మీద అధికారిగా ఉన్న సమయంలో ఇశ్రాయేలు కుమారులు ధాన్యం కొనడానికి అక్కడికి వస్తారు. అక్కడ యోసేపే ధాన్యం అమ్మాలి కనుక తన సహోదరులందరూ వచ్చినప్పుడు యోసేపుకు మొక్కుతారు. యోసేపు తన అన్నలను గుర్తుపడతారు. కానీ ఒక అన్యునిలానే వారితో కఠినంగా మాట్లాడతాడు. వారిని చూసి మీరెక్కడి నుండి వచ్చారు అని అడుగుతాడు. అందుకు వారు ఆహారం కొనడానికి కనాను నుండి వచ్చామని చెప్తారు. వారు యోసేపును గుర్తుపట్టలేదు. యోసేపు వారిని చూచి తాను కనిన కలను జ్ఞాపకం చేసుకుంటారు. మీరు వేగులవారు ఈ దేశం గుట్టు తెలుసుకోవటానికి వచ్చారు అని వారితో కఠినంగా మాట్లాడతారు. ఆ మాట అనగానే వారు భయపడి, లేదు ప్రభువా, నీ దాసులమైన మేము ఆహారం కొనడానికే వచ్చాం, మేము యథార్థవంతులమే గాని వేగుల వారం కామని చెప్తారు. అయినా కూడా యోసేపు వారిని చూసి ఈ దేశం గుట్టు తెలుసుకోవటానికి వచ్చారు అని చెప్తాడు. అందుకు వారు, నీ దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారులం, చిన్నవాడు మా తండ్రి దగ్గర ఉన్నాడు, మాలో ఒకడు లేడని చెప్తారు. అప్పుడు కూడా యోసేపు వారిని చూసి, మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే, మీరు వేగుల వారని మీ మాట వల్లనే తెలుస్తుంది. ఫరో జీవంతోడు, మీ తమ్ముడు ఇక్కడికి వస్తేనే గాని మీరెక్కడి నుండి వెళ్ళకూడదు. మీ తమ్ముని తీసుకొని రావడానికి మీలో ఒకరిని పంపించండి, అయితే మీరు బంధింపబడి ఉంటారు. అట్లు మీలో సత్యం ఉందో లేదో తెలుసుకుంటాను. లేని ఎడల ఫరో జీవంతోడు, మీరు వేగుల వారే అని చెప్పి 3 రోజుల పాటు తన అన్నలను చెరసాల్లో వేయించాడు. 3 రోజుల తర్వాత యోసేపు చెరలో ఉన్న తన అన్నల దగ్గరకు వెళ్ళి, చూడండి, నేను దేవునికి భయపడేవాడిని, మీరు బ్రతికేలా దీన్ని చెయ్యండి. మీరు నిజంగా యథార్థవంతులైతే మీలో ఒకడు చెరసాల్లో ఉండి మిగిలిన వాళ్ళు వెళ్ళి మీ కుటుంబపు కరువు తీర్చుకోండి. మీ తమ్ముడు నా దగ్గరకు తీసుకొని రండి. ఈ విధంగా మీ మాటలు సత్యమైనవే అని కనబడతాయి, కాబట్టి మీరు చావరు అని చెప్పగా వారు తమ తప్పును జ్ఞాపకం చేసుకున్నారు. నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాం. యోసేపు మనలను బ్రతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూసి కూడా వినలేదు. అందుకు ఈ వేదన మనకు వచ్చేనని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. మరియు రూబేను, ఈ చిన్నవాని ఇలా పాపం చెయ్యొద్దు అని నేను మీతో చెప్పలేదా? అయినా మీరు వినలేదు గనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడింది అని వారితో అంటాడు. ద్విభాషి యోసేపుకి వారికి మధ్య ఉన్నాడు కనుక వీరు మాట్లాడేది యోసేపు గ్రహించాడు అని వారికి తెలియలేదు. వారి మాటలు విన్న యోసేపు వారి దగ్గర నుండి వెళ్ళిపోయి చాలా ఏడ్చి మరలా వారి దగ్గరకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతన్ని బంధిస్తాడు. మరియు యోసేపు తన అన్నల గోనెలను ధాన్యంతో నింపుటకును, ఎవరి రూకలు వారి గోనెల్లో తిరిగి ఉంచుటకును, ప్రయాణం కొరకు ఆహార పదార్థములు, భోజన పదార్థములు వారికి ఇవ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. యోసేపు వాళ్ళ అన్నలు తాము కొనిన ధాన్యం గాడిదల మీద ఎక్కించి కనానుకు బయలుదేరి వెళ్తారు. అయితే వారు ఒక చోట ఆగుతారు. వారిలో ఒకడు తన గాడిదకు మేత పెట్టాలని తన గోని విప్పినప్పుడు అతని రూకలు అతనికి కనబడతాయి. అవి చూసిన వెంటనే నా రూకలు నా గోన్లోనే ఉన్నాయని చెప్తాడు. ఆ మాట వినగానే వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి, ఇదేంటి, దేవుడు మనకి ఇట్లు చేసినని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అలాగే వారు ఇంటికి వచ్చి జరిగినది మొత్తం వాళ్ళ తండ్రి అయిన యాకోబునకు చెప్పి వారు గోనెలు తీసి ధాన్యం క్రింద పోయగా ఎవరి రూకలు వారి గోనెల్లోనే ఉన్నాయి. వారు వాటిని చూసి ఎంతో భయపడ్డారు. వారు చెప్పిన సంగతి జరిగిన దానిని చూస్తున్న దాన్ని బట్టి యాకోబు కలవరపడి, మీరు నన్ను పుత్రహీనునిగా చేస్తున్నారు. యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇప్పుడు బెన్యామీనుని కూడా తీసుకువెళ్ళిపోతారా? ఇవి అన్నీ నాకు ప్రతికూలంగానే జరుగుతున్నాయి అని చాలా దుఃఖపడతాడు. తన తండ్రి మాటలు విన్న రూబేను, నేను అతడిని తీసుకురాకపోతే నా 2 కుమారులను చంపేయి, బెన్యామీనును నాకు అప్పగించు, నేను మరలా వాడిని తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని చెప్తాడు. అయితే యాకోబు, నా కుమారుని మీతో వెళ్ళనివ్వను, ఇతని అన్న చనిపోయాడు, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు వెళ్లే దారిలో బెన్యామీనుకు ఏదైనా హాని జరిగితే ముసలివాడినైన నన్ను మృతుల్లోకానికి దుఃఖంతో వెళ్లేలా చేస్తారని చెప్తాడు. కనాను దేశంలో కరువు చాలా భారంగా ఉండేసరికి యాకోబు తన కొడుకులను చూసి, మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొని తీసుకురండి అని వారితో అంటాడు.
వెంటనే యూదా లేచి తన తండ్రిని చూసి, ఆ మనుష్యుడు మీ తమ్ముని తీసుకురాకపోతే మీరు నా ముఖం చూడొద్దు అని మాతో గట్టిగా చెప్పారు. కాబట్టి నీవు మా తమ్ముని మాతో పంపిన ఎడల మేము వెళ్ళి మీ కొరకు ఆహారం తీసుకొని వస్తామని అంటాడు. అందుకు ఇశ్రాయేలు, మీకు ఇంకొక సహోదరుడు ఉన్నాడని మీరెందుకు చెప్పారు? ఎందుకు నాకు ఇంత శ్రమ కలుగజేశారు అని వారిని అడగగా, తన తండ్రి మాట వినగానే వారు, ఆ మనుష్యుడు మీ తండ్రి ఇంకా బ్రతికున్నాడా, మీ సహోదరుడు ఉన్నాడా అని మా గురించి, మా బంధువుల గురించి ఖండితంగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నకు తగినట్టే సమాధానం చెప్పితిమి. మీ తమ్ముడిని తీసుకురమ్మని చెప్తాడని మాకేం తెలుసు అని యూదా తన తండ్రితో చెప్పి, ఆ చిన్నవాణ్ణి నాతో పంపించు, మేము ఐగుప్తుకు వెళ్తాం. అప్పుడు నీవు మాత్రమే కాక మేమును మా పిల్లలు కూడా చనిపోక బ్రతుకుతాము. నేను అతన్ని గూర్చి పూటపడతాను, నీవు అతన్ని గూర్చి నన్ను అడుగు. నేను వారిని తీసుకురాకపోతే ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉంటది. మాకు ఆలస్యం అవుతుంది, త్వరగా వెళ్ళాలి అంటాడు. అందుకు వారి తండ్రి అయిన ఇశ్రాయేలు వారితో, అట్లయిన ఎడల మీరొక పని చేయండి. ఈ దేశంలో ప్రసిద్ధమైనవి అనగా కొంచెం మస్తకి, కొంచెం తేనె, సుగంధ ద్రవ్యాలు, బోళము, పిస్తాచకాయలు, బాదంకాయలు మీ గోనెల్లో వేసుకొని ఆ మనుషుని దగ్గరికి కానుకగా తీసుకొని వెళ్ళండి. రెట్టింపు రూకలు తీసుకొని వెళ్ళండి. మీ గోనెల మూతిలో ఉంచిన రూకలు కూడా తిరిగి తీసుకొని వెళ్ళి ఇచ్చేయండి. ఒకవేళ పొరపాటున అవి వచ్చి ఉంటాయి అని చెప్పి మీ తమ్ముడిని తీసుకొని వెళ్ళండి. ఆ మనుష్యుడు షిమ్యోనును బెన్యామీనును మీకు అప్పగించినట్లు సర్వశక్తుడైన దేవుడు ఆ మనుష్యుని ఎదుట మిమ్మును కరుణించును గాక అని తన కుమారులను దీవించి పంపిస్తాడు. వారు తన తండ్రి చెప్పినట్లుగానే ఆ కానుకలను, బెన్యామీనును, రెట్టింపు రూకలను తీసుకుని ఐగుప్తుకు వెళ్తారు. వారు బెన్యామీనును తీసుకొని యోసేపు ఎదుట నిలవబడతారు. యోసేపు బెన్యామీనును చూడగానే తన గృహ నిర్వాహకులను పిలిచి, వీరిని ఇంటికి తీసుకువెళ్ళి వేటను వేసి విందు సిద్ధం చేయించు. ఈ మనుషులు నాతో కూడా మధ్యాహ్నం భోజనం చేస్తారని చెప్తాడు. యోసేపు చెప్పినట్లుగానే ఆ గృహ నిర్వాహకుడు చేయగా యోసేపు అన్నలు యోసేపు ఇంటికి తేబడతారు. వాళ్ళ అన్నలు యోసేపు ఇంటికి రాగానే చాలా భయపడతారు. వాళ్ళు ఇలా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. అదేంటంటే, మొదట మన గోనెల్లో ఉంచబడిన రోకల గురించి అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మన మీద పడి మనలను దాసులుగా చెరపట్టి మన గాడిదలు తీసేసుకోవడానికి లోపలికి తీసుకొచ్చారు మనల్ని అని భయపడతారు. అలాగే యోసేపు ఇంటికి ఇంకా రాక మునుపు యోసేపు అన్నలు ఆ గృహ నిర్వాహకుని దగ్గరికి వచ్చి, అయ్యా, ఒక మనవి, మేము మొదటిసారి ఆహారం కొనటానికి వచ్చాం కదా, అయితే మేము మా ఇంటికి వెళ్ళి చూస్తే ఇదిగో మా రూకలు తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతలోనే ఉన్నాయి. అవి తీసుకొని వచ్చాం. ఇప్పుడు ఆహారం కొనడానికి మళ్ళీ రూకలు కూడా తెచ్చాము అని చెప్తారు. కానీ మొదటిసారి మీ రూకలు మా గోనె మూతలోకి ఎలా వచ్చాయో మాకు తెలియదు అని కూడా చెప్తారు. అందుకు ఆ గృహ నిర్వాహకుడు, మీకు క్షేమం కలుగును గాక, మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెల్లో దానం ఇచ్చాడు, మీ రూకలు మాకు అందాయి అని చెప్పి షిమ్యోనును వారి దగ్గరకు రప్పిస్తారు. ఆ మనుషుడు వారిని ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళివ్వగా వారు కాళ్ళు కడుక్కుంటారు. అక్కడ వారు భోజనం చేయాలని వారు వింటారు. కాబట్టి మధ్యాహ్నం యోసేపు ఇంటికి వచ్చే వేళకు వారు తెచ్చిన కానుకలను సిద్ధం చేస్తారు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతుల్లోనున్న కానుకలను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి యోసేపు ఎదుట నేల మీద సాగిలపడతారు. అప్పుడు యోసేపు, మీరు ముసలివాడని చెప్పిన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమంగానే ఉన్నాడు అని చెప్పి వంగి సాగిలపడతారు. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూసి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక అని చెప్తాడు. అతని తమ్ముని మీద ప్రేమ పొర్లుకొని వచ్చేస్తుంది యోసేపుకి. కాబట్టి ఏడవడానికి స్థలం వెదికి లోపలికి వెళ్ళి అక్కడ ఏడ్చేసి ఆ తర్వాత ముఖం కడుక్కొని బయటకు వచ్చి తనను తాను అణుచుకొని భోజనం వడ్డించమని చెప్తాడు. అప్పుడు ఆ భోజనం వడ్డించేవారు ఫరోకి వేరుగా, అక్కడ కూర్చున్న వారికి వేరుగా, తన అన్నలకు వేరుగా భోజనాన్ని వడ్డిస్తారు. ఐగుప్తీయులు హెబ్రోలతో కలిసి భోజనం చేయరు, అది వారికి హేయమైనది. యాకోబు పిల్లలు పెద్దవాడైన రూబేను మొదలుకొని చిన్నవాడైన బెన్యామీను వరకు వారి వారి వరుస క్రమంలో కూర్చుంటారు. అది ఆ అన్నదమ్ములు అందరూ గమనించినప్పుడు వారికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. మరియు యోసేపు వారికి వంతులు పంపుతాడు.
బెన్యామీను వంతు మిగిలిన వారి వంతుల కంటే 5 రెట్లు గొప్పది. వారు విందు ఆరగించి సంతుష్టిగా పులవని ద్రాక్షారసం పానం చేసి ఎంతో సంతోషిస్తారు. ఆ రాత్రి అయిన తరువాత యోసేపు తన అన్నల గోనెలు పట్టినంత ఆహార పదార్థాలతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టుమని, మరియు బెన్యామీను గోనెలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమని తన గృహ నిర్వాహకుడికి ఆజ్ఞాపిస్తాడు. అతడు తన ఏలిక చెప్పిన మాట ప్రకారం చేస్తాడు. తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడ్డారు. వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం రాక మునిపే యోసేపు తన గృహ నిర్వాహకుని చూసి, నీవు వెళ్ళి వారిని పట్టుకొని, మీరెందుకు మేలుకు ప్రతిగా కీడు చేశారు? దేనితో నా ప్రభు శకునం చూచినో అది ఇదే కదా, మీరు ఇది చేసి కాని పని చేశారు అని చెప్పి వారిని బంధించి తీసుకురమ్మని చెప్తాడు. ఆ గృహ నిర్వాహకుడు తన ఏలిక చెప్పిన మాట ప్రకారం చేశాడు. యోసేపు అన్నలు ఆ గృహ నిర్వాహకుడు చెప్పిన ఈ మాటలు వినగానే, మా ప్రభువు మాతో ఇలా మాట్లాడనేలా, ఇలాంటి పని మేము చెయ్యము. మా గోనె మూతిలో దొరికిన రూకలు కూడా తీసుకొని వచ్చాం. ఇలా దొంగతనం ఎలా చేస్తాం? అది ఎవరి దగ్గర దొరుకునో వాడు చచ్చునుగాక, మరియు మేము మా ప్రభువునకు దాసులమవుతామని అంటారు. అందుకు ఆ గృహ నిర్వాహకుడు, మంచిది, మీరు చెప్పినట్లే కానివ్వండి. అప్పుడు త్వరపడి ప్రతివాడు తన గోనె మూతి విప్పి క్రింద పోయగా ఆ గృహ నిర్వాహకుడు రూబేను మొదలుకొని బెన్యామీను వరకు సోదా చేయిస్తాడు. ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరుకుతుంది. అప్పుడు వారు తమ బట్టలు చింపుకొని తమ గోనెలు గాడిదల మీద వేసుకొని తిరిగి పట్టణంలోనికి వస్తారు. అప్పుడు యోదాను అతని సహోదరులను యోసేపు దగ్గరికి వచ్చారు. అతడు ఇంకా ఇంటి దగ్గర ఉన్నాడు గనుక వారు అతనికి సాగిలపడ్డారు. అప్పుడు యోసేపు వారిని చూసి, మీరు చేసిందేంటి? నా వంటి మనుషుడు దీంతో శకునం చూస్తాడని మీకు తెలియదా అనగానే యూదా యోసేపును చూసి, నా ఏలినవాడా, మీతో ఏం చెప్పగలం? ఏమంటాం? మేము నిర్దోషులమని ఎలా నిరూపించగలం? దేవుడే నీ దాసుల నేరం కనుగొన్నారు. ఇదిగో గిన్నె ఎవరి దగ్గర దొరికిందో వాడు, మేము మొత్తం మీకు దాసులమవుతామని చెప్తాడు. అందుకు యోసేపు, అలా చేయడం నాకు దూరం అవ్వాలి. ఎవరి దగ్గర నా గిన్నె దొరుకుతుందో వాడే నాకు దాసుడుగా ఉంటాడు. మీరు మీ తండ్రి దగ్గరకు సమాధానంగా వెళ్ళండి అని చెప్తాడు యోసేపు. యూదా యోసేపు దగ్గరకు వచ్చి, ఏలినవాడా, ఒక మనవి, తమ కోపం తమ దాసుని మీద రానివ్వద్దు. తమరు ఫరో అంతటి వారు కదా. నా ఏలినవాడా, మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని అడిగిరి. అందుకు మేము, మాకు ముసలి తండ్రియు అతని ముసలితనంలో పుట్టిన ఒక చిన్నవాడు ఉన్నారు. వాని సహోదరుడు చనిపోయాడు. వాని తల్లికి వాడొక్కడే మిగిలి ఉన్నాడు. వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడనియు చెప్పాం. అప్పుడు తమరు, నేను అతను చూడాలి, నా దగ్గరకు తీసుకొని రండి అని చెప్పారు. అందుకు మేము, ఆ చిన్నవాడు వాళ్ళ నాన్నను వదిలి రాలేడు, వస్తే వాని తండ్రి చనిపోతాడని మీకు చెప్పాం. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాకపోతే మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులమైన మాతో చెప్పారు. కాబట్టి మేము మా తండ్రి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతులు చెప్పి నా తండ్రిని ఒప్పించి తీసుకొని వచ్చాం. వాడిని తీసుకొని వచ్చినప్పుడు మా తండ్రి మమ్మల్ని చూసి, వానికి ఏ ప్రమాదమైన జరిగితే నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల్లోకానికి దుఃఖంతో దిగునట్లు చేస్తారని మాతో చెప్పారు. కాబట్టి ఈ చిన్నవాడు లేకుండా మేము ఇంటికి వెళ్తే అతని ప్రాణం ఇతనితో పెనవేసుకొని ఉంది గనుక ఈ చిన్నవాడు మాతో లేకపోవడం చూసి నా తండ్రి చనిపోతాడు. దుఃఖంతో నా తండ్రిని మృతుల్లోకంలో దిగిపోయేలా చేసిన వాళ్ళం అవుతాం. ఇతని గూర్చి నా తండ్రికి నేను పూటపడ్డానని, కాబట్టి ఆ చిన్నవానికి బదులు నా ఏలినవానికి నేను దాసుడినవుతాను. నా తమ్ముని పంపేయండి. వాడు లేకుండా నేను ఇంటికి ఎలా వెళ్ళను? అలా వెళ్తే నా తండ్రి చావు చూడవలసి వస్తుంది అని చెప్తాడు. ఆ మాటలు విన్న యోసేపు తను తాను అణుచుకోలేక తన దగ్గర ఉన్న వారందరినీ వెళ్ళిపోమని బిగ్గరగా చెప్తాడు. అతడు చాలా గట్టిగా ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులు, ఫరో ఇంటి వారు కూడా విన్నారు. అప్పుడు యోసేపు తన అన్నలను చూసి, నేను యోసేపుని, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు యోసేపు అన్నలు అతని ముందర కంగారు పడిపోయారు. సమాధానం కూడా చెప్పలేకపోయారు. అంతటా యోసేపు, నా దగ్గరికి రండి అని చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అతడు, ఐగుప్తుకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మినందుకు దుఃఖపడకండి.
అది మీకు బాధ కలుగనివ్వద్దు. ప్రాణ రక్షణ కొరకు మీకు ముందుగా నన్ను పంపించాడు. 2 సంవత్సరాల నుండి దేశంలో కరువు ఉంది. ఇంకా సేద్యమైన కోత అయినా లేని సంవత్సరాలు ఇంకా 5 వస్తాయి. మిమ్మల్ని ఆశ్చర్యంగా రక్షించి దేశంలో శేషం మిగల్చడానికి, ప్రాణాలతో కాపాడడానికి దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు ఐగుప్తుకి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. అయినను నన్ను ఫరోకు తండ్రిగాను, తన ఇంటికి ప్రభుగాను, ఐగుప్తు దేశం అంతట మీద ఏలికగాను దేవుడు నియమించాడు. మీరు త్వరగా నా తండ్రి దగ్గరకు వెళ్ళి అతనితో నీ కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడని, దేవుడు నన్ను ఐగుప్తు దేశం మొత్తం మీద ప్రభుగా నియమించాడు, నా దగ్గరకు రండి, కనానులో ఉండొద్దు, నీవు ఐగుప్తులో గోషెను దేశమందు నివసిస్తావు. అప్పుడు నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, వారి పశువులను, వారి గొర్రెలను నాకు సమీపంగా ఉంటాయి. 5 కరువు సంవత్సరాలు రాబోతున్నాయి. కాబట్టి నీకు కలిగిన వారందరికీ పేదరికం రాకుండా నేను చూసుకుంటాను, నేను పోషిస్తాను అని చెప్పానని చెప్పమని అన్నలకు చెప్తాడు. ఇది మీ కన్నులు బెన్యామీను కన్నులు చూచుచున్నవి. ఐగుప్తు దేశంలో నా ఘనతను మీరు చూసిన దానిని అంతటిని నా తండ్రికి చెప్పండి. త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకుని రండని తన సహోదరులతో చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి చాలా ఏడ్చేశాడు. యోసేపు తన మిగిలిన సహోదరుల మెడ మీద పడి ముద్దు పెట్టుకున్న తరువాత వారు అతనితో మాట్లాడారు. యోసేపు యొక్క సహోదరులు వచ్చారని ఫరోకు తెలిసినప్పుడు వారికిని వారి సేవకులకు ఇష్టం కలుగుతుంది. ఫరో యోసేపును చూసి, నీ అన్నలకు చెప్పు, మీ బరువులు మీ గాడిదల మీద పెట్టుకొని కనాను దేశంకు వెళ్ళి మీ తండ్రి ఇంటి వారిని అందరినీ వెంట పెట్టుకొని నా దగ్గరకు రండి. ఐగుప్తులోని మంచి పదార్థాలు మీవే, ఈ దేశం యొక్క సారం మీరు అనుభవిస్తారు అని చెప్పి యోసేపును చూసి, నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, దీని చెయ్యి. ఐగుప్తు దేశంలో నుండి బండ్లను తీసుకొని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకొని రండి. మీ సామాగ్రి గురించి ఆలోచించొద్దు అని చెప్పమంటాడు. యోసేపు ఫరో మాటలను బట్టి ఐగుప్తు బండ్లను, మార్గమునకు ఆహార వస్తువులను యోసేపు ఇచ్చి తన అన్నలకు 2 దుస్తులు ఇస్తాడు. బెన్యామీనుకు మాత్రం 300 తులముల వెండిని, 5 దుస్తులను ఇస్తాడు. తన తండ్రి కోసం ఐగుప్తులో నుండి మంచి వస్తువులను మోయు 10 గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తం ఆహారం, ఇతర ధాన్యమును, తినుబండారములు మోయిచున్న 10 ఆడుగాడిదలను పంపిస్తాడు. అప్పుడు అతడు తన సహోదరులను చూసి సాగనంపి వారు బయలుదేరుచుండగా దారిలో గొడవలు పడొద్దు అని వారికి చెప్పి పంపిస్తాడు. యోసేపు అన్నలు కనానుకు వచ్చి తమ తండ్రికి యోసేపు బ్రతికి ఉన్నాడని, ఐగుప్తును పరిపాలిస్తున్నాడని చెప్తారు. అయితే వారి మాట యాకోబు నమ్మలేదు. అప్పుడు యోసేపు వారితో చెప్పిన మాటలు అతనికి చెప్పి అతడు పంపిన బండ్లను చూపించిన తర్వాత అతని ప్రాణం తెప్పరిల్లుతుంది. యాకోబు దేవుని స్తుతించి, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు బ్రతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతను చూస్తాను అని ఇశ్రాయేలు బయలుదేరి తన కలిగినది యావత్తు తీసుకొని తన తండ్రి దేవునికి బలి అర్పిస్తాడు. అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు యాకోబుతో మాట్లాడతారు. అదేంటంటే, దేవుడు యాకోబును ఇశ్రాయేలు అని పిలిచినప్పుడు ఇశ్రాయేలు చిత్తం ప్రభువా అని చెప్పగానే ఆయన, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళడానికి భయపడొద్దు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నేను ఐగుప్తుకు నీతో కూడా వస్తాను, అంతేకాదు నేను నిశ్చయంగా నేను తిరిగి తీసుకొని వస్తాను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుతాడు అని సెలవీయగా యాకోబు ఫరో పంపిన బండ్లను ఎక్కి తనకు కలిగిన వారందరినీ తీసుకొని ఐగుప్తునకు వస్తారు. గోషెనులో త్రోవ చూపించడానికి యోసేపు దగ్గరికి యోదాను తనకంటే ముందుగా పంపిస్తాడు. వారు గోషెను దేశానికి వస్తారు. ఐగుప్తు దేశంలో ఉన్న యోసేపు తన రథం సిద్ధం చేయించుకొని తన తండ్రి అయిన ఇశ్రాయేలుని ఎదుర్కోవడానికి గోషెనుకి వెళ్తాడు. వెళ్ళి అక్కడ అతనికి కనబడతాడు. అప్పుడు ఇశ్రాయేలు తన కుమారుని మెడ మీద ముద్దు పెట్టుకొని ఎంతో ఏడ్చాడు. అప్పుడు యోసేపును చూసి, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖం చూశాను, ఇంకా నేను చనిపోవుదును అని చెప్తాడు. అప్పుడు యోసేపు తన సహోదరులను తన తండ్రిని చూసి, నేను వెళ్ళి మీరందరూ వచ్చారని ఫరోకు చెప్తాను, నా తండ్రి నా అన్నలు గొర్రెల కాపరులు, వారు తమకు కలిగిన గొర్రెలను పశువులను తీసుకొని వచ్చారు అని చెప్తాను అని వెళ్తాడు. ఐగుప్తీయులకు గొర్రెల కాపరులంటే హేయమైన వారు కనుక ఫరో మిమ్మల్ని పిలిపించి మీ వృత్తి ఏంటి అని అడిగితే, మేమును మా పూర్వీకులను చిన్నతనం నుండి
పశువులు గలవారమని చెప్పమని చెప్తాడు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి తన ఇంటి వారందరూ వచ్చారని, వారు గొర్రెల మందతోనూ పశువులతోనూ వచ్చారని, వారు గోషెన్లో ఉన్నారని చెప్తాడు. తన సహోదరులో 5గురిని వెంట పెట్టుకుని తీసుకెళ్లి ఫరో ముందు నిలబెడతాడు. ఫరో వారిని చూసి మీ వృత్తి ఏంటి అని అడగగా వారు, నీ దాసులమైన మేము మా పూర్వీకులు గొర్రెల కాపరులమని, కనాన్లో కరువు భారంగా ఉన్నందున నీ దాసులకు కలిగిన మందకు మేత లేదు కాబట్టి ఈ దేశంలో కొంతకాలం ఉండడానికి వచ్చామని ఫరోతో చెప్తారు. కాబట్టి గోషేనులో నీ దాసులు నివసించడానికి అనుమతి ఇవ్వండి అని ఫరోను అడుగుతారు. ఫరో యోసేపును చూసి, నీ తండ్రి నీ సహోదరులు నీ దగ్గరికి వచ్చారు. ఈ ఐగుప్తు నీ ముందు ఉంది. ఈ దేశంలో మంచి ప్రదేశంలో నీ తండ్రిని నీ సహోదరులను ఉంచు. గోషేన్లో వారు నివసించవచ్చు అని చెప్తారు. తర్వాత యోసేపు యాకోబును ఫరో సముఖంకు తీసుకొని వచ్చాక యాకోబు ఫరోను దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేశాడు. ఆ దేశంలో రామసేనను మంచి ప్రదేశంలో వారికి స్వాస్థ్యాన్ని కూడా ఇచ్చాడు. దేశంలో కరువు చాలా భారమైనందున ఐగుప్తు దేశం క్షీణించిపోయింది. వచ్చిన వారికి ధాన్యం అమ్మడం వలన కనాను దేశంలోనూ ఐగుప్తు దేశంలోనూ ఉన్న ద్రవ్యం అంతా కూడా యోసేపు సమకూర్చి ఫరో నగరానికి తెప్పించాడు. ఐగుప్తులోను కనానులోనూ ద్రవ్యం అయిపోయాక ఐగుప్తు ప్రజలు మాకు ధాన్యం కావాలని యోసేపు దగ్గరికి వస్తారు. వారు వచ్చి మాకు ఆహారం ఇవ్వండి, మీ సముఖమందు మేము చావనేలా, ద్రవ్యం మొత్తం అయిపోయింది కదా అని అన్నారు. అందుకు యోసేపు, మీ పశువులు ఇవ్వండి, ద్రవ్యం లేకపోతే మీ పశువులకు తగినంత ధాన్యం ఇస్తాను అని చెప్తాడు. కాబట్టి వారు తమ పశువులను యోసేపు దగ్గరకు తీసుకొస్తారు. యోసేపు వారి గుర్రాలను, గొర్రెల మందను, పశువులను తీసుకొని వారికి ఆహారం ఇచ్చాడు. ఆ సంవత్సరం యోసేపు ప్రజల పశువులకు ప్రతిగా ధాన్యం ఇచ్చి వారిని సంరక్షించాడు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత రెండవ సంవత్సరం వారు అతని దగ్గరికి మరలా వచ్చి, ద్రవ్యం అయిపోయింది, పశువులు మీ వశంలో ఉన్నాయి, ఇప్పుడు మా దేహాలు మా పొలాలు తప్ప ఏమీ లేవని చెప్తారు. మా పొలాలతో సహా మా ఏలిన వారికి దాసులమవుతాము అని యోసేపు చెప్పి, మేము చావనేలా, మా పొలములు కొనుము, మేము చావక బ్రతుకున్నట్లు పొలములు పాడైపోకుండా మాకు విత్తనములు ఇమ్మని అడుగుతారు. ఆ విధంగా యోసేపు ఫరోకు భూములు కొంటాడు. యోసేపు ఐగుప్తు పొలిమేర ఈ చివరి నుండి ఆ చివరి వరకు ప్రజలను ఊళ్లలోనికి రప్పిస్తాడు. యాజకుల భూమి మాత్రమే అతడు కొనలేదు. యాజకులకు ఫరో భత్యం నియమించాడు. ఫరో ఇచ్చిన భత్యం వలన వారికి భోజనం జరుగుతుంది గనుక వారు తమ పొలాలు అమ్మలేదు. యోసేపు ప్రజలను చూసి, మీరును మీ పొలాలను ఫరోకు సొంతమయ్యాయి. ఇదిగో విత్తనాలు, తీసుకెళ్లి మీ పొలంలో విత్తండి. పంటలో 5వ భాగం ఫరోకు చెందుతుంది, 4వ భాగం మీకు మీ కుటుంబాలకు చెందుతుంది అని చెప్తాడు. ఆ మాట విన్న ప్రజలు, నీవు మమ్మల్ని బ్రతికించావు, ఫరోకు దాసులమవుతాం అని చెప్పి అంటారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమందలి గోషేను ప్రదేశంలో నివసించి చాలా ఆస్తి సంపాదించి సంతానాభివృద్ధి పొంది విస్తరించారు. యాకోబు యోసేపును పిలిపించి, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల నీ చెయ్యి నా తొడ క్రింద ఉంచి నా ఎడల దయను నమ్మకంను కనపరచుము. ఎట్లనగా, నన్ను ఐగుప్తులో పాతిపెట్టొద్దు, నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకెళ్లి వారి సమాధుల్లో నన్ను పాతిపెట్టుమని అతనికి చెప్తాడు. యాకోబు అతనితో ప్రమాణం చేయించెను. అప్పుడు ఇశ్రాయేలు తన మంచపు తలాపి మీద వంగి దేవునికి నమస్కారం చేస్తాడు. ఈ సంగతులైన తర్వాత యాకోబు ఆరోగ్యం బాగోలేదని యోసేపుకు తెలిసినప్పుడు తన 2 కుమారులను తీసుకొని యాకోబు దగ్గరికి వెళ్తాడు. యోసేపు వచ్చాడని యాకోబునకు తెలిసినప్పుడు అతడు బలం తెచ్చుకొని పైకి లెగుస్తాడు, కూర్చుంటాడు. యోసేపును చూసి, ఇదిగో నేను కనాన్లో ఉన్నప్పుడు లూజు అనగా బేతేలులో నాకు సర్వశక్తుడగు దేవుడు కనబడి నన్ను ఆశీర్వదించి, ఇదిగో నీకు సంతానవృద్ధి పొందించి నిన్ను విస్తరింపచేసి నీ తరువాత నీ సంతతి వారికి ఈ దేశమును నిత్య స్వాస్థ్యంగా నీకు ఇస్తాను అని దేవుడు నాతో చెప్పాడని యాకోబు చెప్తారు. తరువాత యాకోబు యోసేపు కుమారులను చూసి, వీరు ఎవరని అడుగుతారు. యోసేపు, వీరు నా కుమారులు, ఈ దేశమందు నాకు దేవుడు అనుగ్రహించాడని చెప్తాడు. అందుకు ఇశ్రాయేలు, వారిని దీవిస్తాను, ఇలా తీసుకురా అని చెప్తారు. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందదృష్టి గలవాడే ఉన్నాడు కనుక
అతడు వారిని చూడలేకపోయాడు. యోసేపు వారిని తన తండ్రి దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఇశ్రాయేలు వారిని పట్టుకొని ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడు. ఇశ్రాయేలు యోసేపును చూసి, నిన్ను చూస్తానని అనుకోలేదు, కానీ నీ సంతానాన్ని దేవుడు నాకు చూపించాడు అన్నప్పుడు యోసేపు యాకోబు కాళ్ళ మధ్య నుండి తన కుమారులను పక్కకి తీసి తన తండ్రికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. తరువాత ఇశ్రాయేలు తన కుడి చేతిని ఎఫ్రాయిం మీదను ఎడమ చేతిని మనష్షే మీదను పెట్టి వారిని ఆశీర్వదిస్తారు, యోసేపును దీవిస్తారు. యాకోబు యొక్క కుడి చేయి ఎఫ్రాయిము తల మీద పెట్టగా అది చూచినప్పుడు యోసేపునకు అంత ఇష్టం లేకపోయాను. కాబట్టి అతడు తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిం మీద నుండి ఎత్తి, అలా కాదు తండ్రి, ఎఫ్రాయిము చిన్నవాడు, మనష్షే పెద్దవాడు అని చెప్పగా యాకోబు యోసేపును చూసి, నా కుమారుడు, అది నాకు తెలియను అని చెప్తాడు. తర్వాత, ఇదిగో నేను చనిపోచున్నాను, నీ సహోదరుల కంటే ఎక్కువ భాగం నీకు ఇచ్చాను, అది నా కత్తితోనూ నా విల్లుతోనూ నేను అమోరీల దగ్గర తీసుకుంటేనని చెప్తాడు. యోసేపు వారి అన్నలు యాకోబు ముందు నిలబడగా అతడు యోసేపును చూసి, యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విల్లుకాండ్రు అతన్ని వేధించిరి, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైనదగును. ఇశ్రాయేలునకు బండయు మేపడి వాడును ఆయనే. నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలనను పైనుండి మింటి దీవెనలతోనూ క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోనూ స్తనముల దీవెనతోనూ గర్భముల దీవెనతోనూ నిన్ను దీవించు సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైని చిరకాల పర్వతము కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును అని ఈ విధంగా యోసేపును యాకోబు ఆశీర్వదిస్తారు. తర్వాత యాకోబు చనిపోయాడు. యోసేపు తన తండ్రి ముఖం మీద పడి ఏడ్చి అతని ముద్దు పెట్టుకున్న తరువాత తన తండ్రిని సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచమని తన దాసులైన వైద్యులతో చెప్తారు. కాబట్టి ఆ వైద్యులు ఆ విధంగా చేశారు. 40 రోజులు పట్టింది దేహాన్ని సిద్ధపరచటానికి. అతని గూర్చి ఐగుప్తీయులు 70 రోజులు ఏడ్చారు. యోసేపు ఫరో దగ్గరికి వెళ్ళి, నీ కటాక్షం నా యందు ఉన్న ఎడల నా తండ్రి నాతో చెప్పినట్లు నేను అతనిని పాతి పెట్టడానికి నాకు సెలవిమ్మని అడుగుతాడు. అందుకు ఫరో, నీ తండ్రి నీతో ప్రమాణం చేయించిన ప్రకారం వెళ్ళి అతనిని పాతిపెట్టు అని చెప్తాడు. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టడానికి వెళ్తాడు. అతనితో పాటు ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశ పెద్దలందరూ, యోసేపు ఇంటి వారును అతని సహోదరులను అతని తండ్రి వారు వెళ్ళిరి. రథాలు గుర్రాలు కూడా వెళ్ళాయి. కాబట్టి ఆ సమూహం చాలా విస్తారమైంది. యోర్దానుకు అవతలనున్న అటదు కళ్ళం దగ్గర చాలా ఘోరంగా ఏడ్చారు వాళ్ళు. యోసేపు తన తండ్రి కోసం 7 దినములు దుఃఖించాడు. ఆ దేశమందు కనానీయులు వారు అలా ఏడవడం చూసి ఐగుప్తీయులకు ఇది మిక్కాటమైన దుఃఖమని చెప్పి ఆ చోటికి ఆబేల్ మిస్రాయిము అనగా ఐగుప్తీయుల దుఃఖము అని పేరు పెట్టారు. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత తిరిగి ఐగుప్తు దేశానికి వచ్చేశారు. ఇప్పుడు యోసేపు అన్నలకు ఒక సందేహం వస్తుంది. అదేంటంటే, మన తండ్రి చనిపోయాడు, ఇప్పుడు యోసేపు ఒకవేళ మన మీద పడి మన మీద పగపట్టి మనం అతనికి చేసిన కీడు అంతటిని బట్టి మనకు నిశ్చయంగా ఏదన్నా కీడు జరిగిస్తాడేమో అని భయపడి ఒక ఆలోచన చేసుకుంటారు. ఆలోచన చేసుకొని యోసేపు దగ్గర ఒక వర్తమానం పంపిస్తారు. అదేంటంటే, నీ తండ్రి చనిపోకముందు ఆజ్ఞాపించింది ఏంటంటే, మీరు యోసేపు నాకు ఒక మాట చెప్పమన్నానని చెప్పండి. మీ సహోదరులు నీకు కీడు చేశారు, అయినా వారిని ఏం చేయక వారి పాపాన్ని క్షమించు అని అతనితో చెప్పండి అని అన్నాడు. కాబట్టి దయచేసి నీ తండ్రి దాసుల అపరాధము క్షమించుమని యోసేపుకు వర్తమానం పంపుతారు. ఆ మాట విన్న యోసేపు చాలా ఏడుస్తారు. అలా చెప్పి వారు యోసేపు ఎదుట సాగిలపడి, మేము నీ దాసులం అని చెప్తారు. యోసేపు వారిని చూసి, భయపడొద్దు, నేను దేవుని స్థానంలో ఉన్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిరు గాని ఈ రోజు అది జరిగేలా అనగా బహుమంది ప్రజలు బ్రతుకున్నట్లు అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. కాబట్టి భయపడకండి, నేను మిమ్మును మీ పిల్లల్ని పోషిస్తానని వారిని ఆదరించి వారితో ప్రేమగా మాట్లాడతారు.
యోసేపు కుటుంబపు వారు ఐగుప్తులోని నివసిస్తారు. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు ఎఫ్రాయిం యొక్క 3 తరాలను చూశాడు. మనష్షే యొక్క మనవడు కూడా యోసేపు ఒడిలో ఉంచబడ్డాడు. తరువాత యోసేపు తన సహోదరులను చూసి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూస్తాడు, ఈ దేశం నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రమాణం చేసిన దేశానికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా చూడవచ్చినప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకువెళ్ళండి అని ఇశ్రాయేలు కుమారులతో ప్రమాణం చేయించుకుంటాడు. ఆ తర్వాత చనిపోయాడు. ఐగుప్తీయులు యోసేపు దేహాన్ని సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి ఐగుప్తులో ఒక పెట్టెలో ఉంచుతారు. తరువాత దేవుని మాట చొప్పున ఇశ్రాయేలు విమోచించబడినప్పుడు వారు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళేటప్పుడు యోసేపు ఎముకలను కూడా తీసుకువెళ్తారు. ఆ తరువాత యేసు పునరుద్ధానమయ్యి ఆయన ఆరోహణమై వెళ్ళడం జరిగిన తరువాత సంఘం బలపరచబడే సమయంలో కొందరు సంఘమును హింసించడం మొదలుపెట్టి స్టెఫను అనే వానిని చంపడానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ స్టెఫను దేవుని ఆత్మతో నింపబడి యోసేపు గురించి తెలియపరిచారు. యోసేపు బాల్యం నుండి యథార్థంగా దేవుని భయం కలిగి విశ్వాసంలో ముసలితనం వరకు ఎలా జీవించారో, తాను కనానుకు రాకపోయినను దేవుని ఆశీర్వదించిన దేశంలో తన పితరులతో కూడా పాతి పెట్టబడుటకు ఇష్టపడి ఐగుప్తులో తన ఎముకలు కూడా ఉండకూడదని భావించి ఏ విధంగా కనానులో పాతి పెట్టబడ్డాడో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలోని విశ్వాసుల పట్టికలో అపోస్తులుడైన పౌలు గారు వివరించారు.